శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో వేద స్వస్తి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. నిరంతరం సమాజ శ్రేయస్సును, ఆధ్యాత్మిక పరిరక్షణకు వేదాలు ఎంతో ముఖ్యమని శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సమితి గౌరవ అధ్యక్షులు పండితులు గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ అన్నారు. స్థానిక అచ్యుతాపురం గేట్ సమీపాన ఉన్న బంగారు బిల్డింగ్స్ వీధిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంఘం ముఖ్య సలహాదారులు పద్మనాభస్వామి జ్యోతి ప్రజ్వలన చేయగా, సమావేశానికి సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. వేద స్వస్తి కార్యక్రమంలో గరిమెళ్ల మాట్లాడుతూ, వేదాధ్యయనము ఎంత ముఖ్యమో వేద శ్రవణ కూడా అంత ముఖ్యమని, వీటి ద్వారా సమాజాన్ని మరియు మనస్సును శుద్ధి చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉందని అన్నారు. సంఘ వ్యవస్థాపకులు పసుమర్తి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, ఈ నెల 16వ తారీఖున సంఘ సభ్యులందరితోనూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దానిలో పలు కమిటీలను నియమించడానికి సూచనలను తీసుకోవడం ద్వారా రానున్న పలు కార్యక్రమాలు విజయవంతానికి దోహదపడతాయని అన్నారు. 9వ తారీఖున సంఘ సభ్యులు పరశురాం స్వగృహంలో జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అందరూ తప్పక పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చిమలకొండ కృష్ణమూర్తి, బమ్మిడి శివమూర్తి, దివి శ్రీనివాస్ ఆచార్యులు, తనికెల రాంబాబు, నాగదేవర లక్ష్మీనారాయణ శర్మ, ఏవి రమణమూర్తి, బీజేపీ సుబ్బారావు, కార్యదర్శి ప్రొద్దుటూరు బాలాజీ విశ్వనాథ్ శర్మ, కార్యవర్గ సభ్యులు చెల్ల రామయ్య, కొంపెల్ల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కంపల్సరీగా ఆచరించాల్సింది ఈ వేదం మీదే మొత్తం ప్రపంచం కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ఈ వేద స్వస్తి కంటిన్యూగా జరగాలి, కాకినాడకి శుభం జరగాలి. అలాగే జగత్ సర్వం దైవాధీనం, తదేవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణ దేవత అన్నాడు. బ్రాహ్మణే దేవుడు, ఇంక వేరే దేవుడు అక్కర్లేదు. కాబట్టి బ్రాహ్మణ దేవుడిగా ఉండాలంటే వేదం శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఉండాలి. కనీసం వేద స్వస్తికి అలాగే ఎక్కడైనా వేదం వినిపించిన, ఇప్పుడు దక్షిణావతం కనిపిస్తే ఎలాగ వెళ్ళి ప్రసాదం అడిగినా అడగకపోయినా తీసుకోమంటారు. ఈ వేద స్వస్తిని అభివృద్ధి చేయాలి, నిత్యం సంధ్యావందనం చేయాలి. మా ఇంట్లో పెట్టించారు ఆయన. అందువల్ల ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ వేద స్వస్తి జరిగింది. ఈ వేద స్వస్తి వల్ల మన కుటుంబాలన్నీ కూడా ఎప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిలబడి, అయం ధర్మ ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు అంటే ఈ ధర్మం ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుందని అర్థం. ఎప్పుడైతే వేదం ఏ ఇంట్లో జరిగిందో ఆ ఇంట్లో ధర్మం ఉద్ధరింపబడుతుంది అని అర్థం. ఆ ప్రకారంగా ఆచరిస్తూ మేము ఎదరగి పెడుతున్నాం. ఇదే ప్రకారంగా ప్రతి నెల కూడా పేద బ్రాహ్మణులు ఎవరున్నారో వెతుక్కుని మరీ మేము స్వయంపాకాలు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రకారంగా వ్యవస్థాపక అధ్యక్షుల యొక్క ఆయన యొక్క ఆదేశాలతోటి మేము ఇలా కార్యక్రమం మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క వేద స్వస్తికి ఎంతో దూరం నుంచి ఎన్నో ప్రయాసాలని కూడా వనర్చి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంగా జరిపించినందుకు మీ అందరికీ కూడా మన బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సంఘం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే గౌరవ అధ్యక్షులు ఎవరండి, మరి గౌరవ సలహాదారులు ఎవరండి కూడా మమ్మల్ని అందరినీ కూడా వారి యొక్క విలువైనటువంటి సూచనలు, సలహాలు మాకు ఇస్తూ, మాకు అందిస్తూ, మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మా వెన్నంటే ఉండి ఎంతో విజయానికి కృషి చేసినటువంటి ఈ గౌరవ అధ్యక్షులైనటువంటి అలాగే గౌరవ సలహాదారులు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇంతటి చక్కటి వేదస్వస్తికి వచ్చినటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా చక్కగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల చల్లగా ఉండాలని కోరుకుంటూ